మాగినాక దాని రుచి ఏమిటో తెలుస్తుంది. కవితా వాక్యం రాసిన తర్వాత అప్పటికప్పుడు ప్రచురించబడాలనే కోరిక ఉండకూడదు. దాన్ని కనీసం ఒక నెల 2 నెలలు మాగేస్తే నీ వాక్యాన్ని తిరిగి నీవే చూసుకొని ఎడిట్ చేసుకుంటే మంచి కవితా వాక్యం వస్తుంది. వెంటాడే కవితా వాక్యం అంటారు దాన్ని. రామదాసుకు ఎడిట్ చేసుకునే ఒక లక్షణం ఉంది కనుక ఆయన కవిగా మన ముందున్నాడు, రేపు కవిగా రాణిస్తాడు. ఇది రామదాసుకున్న నేపథ్యం. నేను ఇప్పటి వరకు మీకు చెప్పింది ఆయన నేపథ్యం. ఈ నేపథ్యము తెలిస్తేనే ఈ దృక్పథ సమూహం అర్థమవుతుంది. ఆ నేపథ్యం తెలియకుండా డైరెక్ట్ రామదాసు కవిత్వం చదివితే మనకు అర్థం కాదు. ఆయన రాసుకున్న మొదటి కవిత నిజానికి దీన్ని ఇంకా ఫైనల్ చేయలేదని చెప్పాడు ఆయన. వరుస క్రమంలో కవిత్వ పరిణామం అర్థం కావాలంటే కవి రాసిన మొదటి కవిత ఆ తర్వాతి కవిత ఇట్లా వరుసగా రావాలి. ఆకలి ఆకలి ఆకలి, జానెడు పొట్ట కోసం ఆకలి ఆకలి ఆకలి, బారెడు మట్టి పొరలో ఉదయము నుంచి సాయంత్రం వరకు నెత్తురును చెమటలుగా మార్చి కష్టపడి ఒళ్ళంతా నొప్పులతో అలుపెరగని శ్రమజీవి, నేల తల్లితో సమానమైన నీకు ఎప్పటికోయి విముక్తి. చిన్న కవిత, ఒక 5-6 పాదాలు మాత్రమే ఉంది. ఈ ఆకలి అనుభవిస్తే తప్ప దాని పెయిన్ తెలియదు. ఆకలి లేని వాళ్ళు కూడా ఆకలి విన రాయొచ్చు సానుభూతితో, అది వేరే సంగతి. పురిటి నొప్పులు అనుభవిస్తే తప్ప పురిటి నొప్పుల బాధ ఇంకా ఎవ్వడికి తెలియదు, ఆ తల్లికి మాత్రమే తెలుసు. అంటరాని బాధ అంటరాని వాడికి మాత్రమే తెలుసు. ఆకలి ఉన్నవాడి బాధ ఆకలి ఉన్నవాడికి మాత్రమే తెలుసు. తండాలో జీవించిన వాడి బాధ తండాలో జీవిస్తేనే తెలుస్తుంది. ఆ ఆకలి ఉన్నవాడు గనక, ఆకలితో పొట్ట కట్టుకొని జీవించిన వాడు గనక, ఆ ఆకలితో అలమటిస్తూ హైదరాబాద్కు వచ్చిన వాడు ఆకలితో మొదటి కవిత మొదలుపెట్టాడు. ఇది ఆయన రాసిన మొదటి కవిత. ఉదయం నుంచి సాయంత్రం వరకు గుర్రంజాషి ఒక సందర్భంలో అన్నాడు, ఇనుని సాగనంపి ఇల్లు చేరి. ఇనుడు అంటే సూర్యుడు. ఇనుని సాగనంపి ఇల్లు చేరి కలిగిన గంజి దాగి ఇరిగిన మంచమెక్కి. ఇది దళితుడి జీవితం, ఆయన అక్కడ చెప్పాడు. ఇది రామదాసు జీవితం, ఈయన ఇక్కడ చెప్పాడు. చివరి వాక్యం చూడండి. అంటే కవికి దృక్పథ సమూహం అనే ఈ పుస్తకానికి పేరుంది కదా, ఒక దృష్టి ఉంది కవికి. ప్రతి కవికి ఒక దృష్టి ఉండాలి. శ్రీశ్రీకి ఒక దృష్టి ఉంది, సామ్యవాద దృష్టి. విశ్వనాథ సత్యనారాయణ గారికి ఒక దృష్టి ఉంది, సంప్రదాయవాద దృష్టి. ఒక్కొక్కరికి ఒక దృక్పథం ఉంటుంది. నారాయణ రెడ్డి గారికి ఒక దృష్టి ఉంది, మానవతావాద దృష్టి. మరి ఇక్కడ రామదాసుకు ఒక దృష్టి ఉంటుంది. దృష్టి లేకుండా ఎవరు ఉండరు, ఎవరు రాయలేరు. ఆయన దృష్టి ఏమిటో చివరి వాక్యంలోనే కనిపిస్తుంది మనకి. నేల తల్లితో సమానమైన నీకు ఎప్పటికోయి విముక్తి, వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమా పండి పులకించ సంశయించు అన్నాడు జాషువా. వాడు కష్టపడకపోతే, శ్రమజీవి కష్టపడకపోతే ఈ భూమి అంటదట, నేను పండను అంటదట. మరి అట్లాంటి భూమితో సమానమైన వాడు రామదాసు. ఆ రామదాసు కుటుంబం, ఆయన బంధువులు, ఆయన కులం, ఆ భూమితో సమానమైన వాళ్ళు గనక భూమికి ఎప్పుడు విముక్తి వస్తే రామదాసుకు అప్పుడు విముక్తి వస్తుంది. కనుకనే ఎప్పటికో విముక్తి అనేది ఆయన మొదటి కవిత. ఇంకా చాలా కవితలు అట్లా రాశాడు. అసలు కవిత్వానికి ఉండవలసింది ఏమిటంటే ఒక కవితా వాతావరణం అనేది కవిత్వానికి ఉండే ఒక ప్రధాన లక్షణం. కవి తాను చెప్పదలుచుకున్న విషయానికి ఒక వాతావరణాన్ని రూపొందించుకుంటాడు. అది జానపదం నుంచే వచ్చింది, మౌఖిక వారసత్వం నుంచి, అల్లిక వారసత్వం నుంచి వచ్చింది. ఈ ఊళ్ళో నేను పుట్టి, ఈ ఊళ్ళో నేను పెరిగి, ఈ ఊరి కమ్మరి ఇల్లు నేను ఎరుగా. ఇది ఒక కోలాటం పాట.
కవి మనకేం చెప్పదలుచుకున్నాడు, ఆ జానపదుడు మనకేం చెప్పదలుచుకున్నాడు? ఒక ఎత్తుగడ ఎట్లా ఉంది చూడండి. ఈ ఊళ్ళో నేను పుట్టి, ఈ ఊళ్ళో నేను పెరిగి, ఈ ఊరి కమ్మరి ఇల్లు నేను ఎరుగా. వెంటనే శ్రోతకి పఠితకి ఆశ్చర్యం వేస్తుంది. అరే ఈ ఊళ్ళో పుట్టినంటున్నాడు, కమ్మరి ఇల్లు తెలవకుండా ఎట్లా ఉన్నాడు అనే ఆ వాతావరణాన్ని, దాన్నే కవితా వాతావరణం అంటాం మనం. చెప్పాడు నెక్స్ట్, కమ్మరి ఇంటికడ కలిమాప చెట్టు, కలిమాప చెట్టు కింద నేటైన కొలిమి, గంపతో బొగ్గులు తుమ్మెద మోతాలు, లేచేటి మిరుగులు రాంబాణాలు. ఇది ఏ ఛందస్సు వ్యాకరణం తెలిసిన కవి ఇంత అద్భుతంగా రాయగలడు? మీరు ఆలోచించండి. ఏ అక్షర ముక్క రాని ఒక నిరక్షరాసుడు అల్లినటువంటి కవిత ఇది. కమ్మరి ఇంటికడ కలిమాప చెట్టు, కలిమాప చెట్టు కింద నేటైన కొలిమి, గంపతో బొగ్గులు తుమ్మెద మోతలు, లేచేటి మెరుగులు రాంబాణాలు. ఈ లేచేటి మెరుగులు రాంబాణాలు అనే ఒక ఊహ కొల్లాపూర్ సార్ కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు ఈనాటి సభకు ముఖ్య అతిథిగా వచ్చారు. ఇప్పుడు కాశీం గారి ప్రసంగం తర్వాత తదుపరి కార్యక్రమం ఉంటుంది. ఆ కవిత్వానికి ఉండే మౌలిక లక్షణంలో కవితా వాతావరణం అనేది అది జానపద అల్లిక వారసత్వం నుంచే వచ్చింది. అందుకే ఆయన అక్కడ ప్రశ్న వేసుకున్నాడు, ప్రశ్నకి సమాధానం చెప్పుకున్నాడు. కమ్మరి ఇంటికడ కలిమాప చెట్టు, కలిమాప చెట్టు కింద నేటైన కొలిమి, గంపతో బొగ్గులు తుమ్మెద మోతలు. మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కనుక కమ్మరాయన కర్రు చేసి ఇవ్వాలంటే మన ఇంటి నుంచి ఒక ఇనుప ముక్క పట్టుకొని దానికి తగిన బొగ్గులు గంపలో పెట్టుకొని ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆ బొగ్గులతో ఆ ఇనుప ముక్కతో కర్రు చేసి ఇచ్చేవాడు. ఇది ఇప్పటికీ మా కొల్లాపూర్ ప్రాంతంలో అవసరాలు ఉన్నటువంటి కొన్ని ఊళ్ళల్లో నడుస్తూ ఉన్నదనుకోండి. మా చిన్నప్పుడు చాలా ఎక్కువగా ఉండే. ఈ విషయాన్ని చెప్పి, అమిరెరా మన గొర్రు అమృతం బోలే, పోతనే మన గొర్రు బొడ్రాయి మొక్కే, అసుంటు బాయర అనుమండ్లు మొక్కే, నిలిచెరా మన గొర్రు నిండు రేగట్ల. ఒక క్రమాన్ని, ఏరేరి కట్టిర్ర ఎర్రెడ్ల గొర్రు, పారాడి కట్టిర్ర పసెడ్ల గొర్రు. పసెద్దు అనేది కొల్లాపూర్కు మాత్రమే సంబంధించిన పదం ఇది. పసెద్దు అంటే తెల్ల ఎద్దు అనే అర్థం. సో అట్లా ఇది ఎవరు రాసింది కాదు, ఇది అల్లింది. మా అయ్య నోటి నుంచి పాడిన పాట నేను విన్నది ఓ 30 ఏళ్ళ కిందట, నాకు గుర్తున్నది మీకు చెప్పాను. దీన్ని కవితా వాతావరణం అంటారు. మరి ఇక్కడ రామదాసు ఎట్లాంటి కవితా వాతావరణాన్ని తీసుకున్నాడో చూడండి. కన్నీటి నివాలి. ఎవరి గురించి రాస్తున్నాడు? అమర జవాన్ల గురించి. ఒక 2 రోజుల కిందట ఒక జవాన్ ఒరిగిపోయాడు ఈ దేశం కోసం. ఆ అమర జవాన్ల కోసం రాస్తూ, మన దేశానికి ఇది ఒక చిమ్మ చీకటి రోజు, అర్ధరాత్రి తట్టి లేపిన పీడ కళ. డైరెక్ట్ జవాన్ వీరత్వాన్ని చెప్పొచ్చు, అట్లా చెప్పదలుచుకోలేదు. మనల్లో ఉత్కంఠత రేపి కవిత్వాన్ని చదివించేటట్లు చేయటం, అది కవి ప్రతిభ. అర్ధరాత్రి తట్టి లేపిన పీడ కళ, ఉలిక్కిపడ్డ తల్లిదండ్రుల గుండెలు ఉద్వేగంతో ఉరకలేసినాయి. కన్న కొడుకుల అకాల అస్తమయం, ఎన్నటికీ ఒడవని కన్నీటి కథ. అనుకోని ఆపద ముంచుకొచ్చింది, ముంచివేసింది. త్యాగాల సూర్యులు మామూలుగా విప్లవ కవులు రాస్తూ ఉంటారు, సూర్యుడిని త్యాగానికి ప్రతీకగా చేసి. సరే, మన రామదాసు కూడా ఒక దృక్పథం ఉంది. త్యాగాల సూర్యులు పుల్వామాలో రాలిన పున్నమి నాటి చంద్రుడు రాలటం అనే ఆ పోలిక, ఉపమానం అనేది కవిత్వం మీద, భాష మీద ఎంతో పట్టుంటే తప్ప అట్లా రాయలేరు. చుక్క రాలింది అంటారు, చుక్క రాలింది.
సుకవి మరణించనొక తార రాలిపోయే, రాజు మరణించనొక తార రాలిపోయే, సుకవి మరణించనొక తార గగనమెక్కి అని గురంజేశ్వర రాశాడు. ఆ వీరుని కోసం చుక్క రాలుతుంది, చుక్క తెగిపోయింది అని అంటాము, కానీ పున్నమి నాటి చంద్రులు రాలిపోయారు అంటే ఇక్కడ వీరులకి ఆ పున్నాన్ని ఆపాదించాడు. ఇది కవితా వాతావరణం. మంచి కవితా వాతావరణం ఉండి మంచి రాయగలిగిన ప్రతిభ రామదాసుకున్నది. కవిత్వంలో అది వ్యక్తమవుతూ ఉన్నది. ఈ మొత్తం కవితలో నాకు మంచి కవితగా అనిపించిన కవిత, అన్నీ మంచివే కానీ నాకు ఒక పాఠకుడిగా నాకు మంచిదనిపించింది. నా తల్లి గర్భంలో నేను పెరుగుతున్నప్పుడు, నా తల్లి గర్భంలో నేను పెరుగుతున్నప్పుడు నా చుట్టూ ఉమ్మనీరు సముద్రం. సార్ రామదాసు ఇంత అద్భుతంగా ఈ పోయమును ఎట్లా అల్లాడో చూడండి జాగ్రత్త. ఎంత మా శివసాగర్ రాశాడు తల్లి మీన. సార్ నన్నయ్య నుంచి నేటి వరకు చాలామంది రాశారు, కానీ నేను ఈ కవిత చదివి నాకు ఆశ్చర్యపోయిన రామదాసు మా విద్యార్థి ఇంత మంచి కవిగా మారాడని చాలా సంతోషం అనిపించింది. నా తల్లి గర్భంలో నేను పెరుగుతున్నప్పుడు నా చుట్టూ ఉమ్మనీరు సముద్రం, అవనిపై నేను అడిగేసినప్పుడు నా చుట్టూ ఉప్పు నీటి సంద్రం, ఏ దిక్కు చూసినా కులమతాల పేరుతో ఉగ్రవాదం. సరే, ఉగ్రవాదం అనే పదం ఇక్కడ ఎందుకు వాడాడు ఏంటి అనే చర్చలోకి నేను వెళ్ళట్లేదు, కానీ ఏ దిక్కున చూసినా కులమతాల పేరుతో ఉగ్రవాదం, మనిషికి మనిషికి మధ్య పెను విషాదం, ఏ మూలన వెతికినా అవినీతి చిహ్నం, మంచు కొండల గుండెల్లో దిగుతున్న కత్తులు, ప్రవహిస్తున్న రక్తధారలు ఒక విచిత్రం. ఇట్లా కవిత మొదలై అంటే తల్లితో మొదలై తల్లి గర్భంలో ఉన్న ఆ బిడ్డ మాట్లాడుతున్నట్లు కవిత్వాన్ని ఎత్తుకొని చాలా జాగ్రత్తగా చివరి వరకు దాన్ని నడిపాడు. మహాత్ముని మీద రాశాడు, గాంధీ గారి మీద. బొట్టు బొట్టుగా రాలిన నీ రక్తం చిమ్మ చీకటిలో చిట్టిన, బొట్టు బొట్టుగా రాలిన నీ రక్తం చిమ్మ చీకటిలో చిట్లిన మా జీవితాల తోటలో ఉదయించిన సూర్యుడివి నువ్వే. గాంధీని జాతిపితగా, గాంధీని అహింసావాదిగా చాలామంది చాలా రకాలుగా రాశారు. ఇక్కడ ఈ కవి రామదాస్ అనే కవి తన జీవితానికి గాంధీని అన్వయించుకుంటే ఎట్లా చూస్తాడు గాంధీని? కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, ఆరతి కర్పూరం, తలుపు గొల్లెం, అరటి తొక్క, కాదేది కవిత కనహారం. ఇక్కడి వరకు శ్రీశ్రీ మామూలుగా చెప్పాడు, కానీ ఆయన చెప్పిన అసలు విషయం ఏమిటంటే కళ్ళుంటే చూసి, వాక్కుంటే రాయి, ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అన్నాడు ఆయన. కవిత్వం రాస్తే తీరని దాహం. అయితే తీరని దాహం అనేది ఎట్లా వస్తుంది, మూలం ఎక్కడుంది అంటే నువ్వు చూడాలి. ప్రతిదాన్ని నువ్వు చూడగలిగితే, నీ దృష్టితో చూడగలిగితే రాయగలుగుతావు. రామదాసు తన దృష్టితో గాంధీని చూశాడు, బాపూజీని చూశాడు. బొట్టు బొట్టుగా రాలిన నీ రక్తం చిమ్మ చీకటిలో చిట్లిన, చిమ్మ చీకటిలో చిట్లిన మా జీవితాల తోటలో ఉదయించిన సూర్యుడివి నువ్వే. తండా జీవితం, కొన్ని వేల తండాలు ఉన్నాయి ఈ దేశంలో. కడుపున 9 నెలలు మోసి తమ రక్తాన్నే మాంస ముద్దలుగా మార్చి బిడ్డను కన్నటువంటి ఆ తల్లి ఆ బిడ్డను భారంగా భావించి అమ్ముకునే ఒక స్థితి ఈ తండాల్లో ఎందుకుంటుంది? ఏ తల్లి ఆ పని చేయదు, కానీ ఆ తల్లికి ఆ స్థితి ఎందుకు వస్తుంది అని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఆ చీకటి జీవితం ఈ దేశంలో ఇంకా చాలా మూల మలుపుల్లో ఉంది. అందుకే ఆ జీవితం నుంచి వచ్చాడని చెప్పాను కదా నేను. ఆ జీవితమే ఈ కవితలో ఇట్లా రిఫ్లెక్ట్ అయ్యింది. నా మదిలో
కవిత ఓ కవిత, కవిత మీన శ్రీశ్రీ రాసిన అద్భుతమైన కవిత కవిత ఓ కవిత అనేది చాలా గొప్ప కవిత. ఈయన కూడా కవిత రాశాడు. ప్రతి కవి అయిన ప్రతి ఒక్కరూ కవిత్వం మీద కవిత్వం రాశారండి. నన్నయ్య నుంచి మొదలు పెడితే అంతకన్నా ముందు నుంచి కూడా. సారమతిం కవీంద్రుడు అనే కవితతో నన్నయ్య తన కవిత్వం గురించి రాసుకున్నాడు. పాల్కురికి సోమనాథుడు, నన్నెచోడు, శ్రీనాథుడు, పోతన, శ్రీశ్రీ, రామదాసు, నారాయణ రెడ్డి గారు అందరూ కవులు కవిత్వం మీద రాశారు. కవిత ఓ కవిత నీతోనే నాకు భవిత. ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా ప్రాసకు దగ్గరికి వచ్చాడు. కవిత ఓ కవిత నీతోనే నాకు భవిత, నా మదిలో నువ్వు నవనీతవు. కొద్దిగా పదం సరిగ్గా ఏదో డిస్టర్బ్ అయింది. నిత్యం నా కలము నుండి రాలి జనం గుండెలపై వాలి. నిత్యం నా కలం నుండి రాలి జనం గుండెలపై వాలి. కవిత ఓ కవిత నీతోనే నాకు భవిత. నిజమే, రామదాస్కు ఇవాళ కవిగా గుర్తింపు వచ్చింది. వాళ్ళ ఎమ్మెల్యే కూడా వచ్చాడు. చాలా కష్టపడి ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా వచ్చాడు ఆయన. నిజానికి ప్రజల వైపు నిలబడి ఆ ప్రాంతంలో కాస్త స్ట్రగుల్ చేసే వాళ్ళలో నాకు ఆయన పేరు విన్నాను తెలంగాణ ఉద్యమ ఆ సందర్భంలో. బహుశా మరి ఈ మధ్యలో టీఆర్ఎస్లోకి వచ్చినట్లున్నారు. ఓకే, అట్లా రామదాసు తన కవిత్వాన్ని ఇలా చెప్తూ పోతే చాలా చెప్పొచ్చు. చివరికి ఒక్కటి ప్రస్తావించి నేను ముగిస్తాను, ఎందుకంటే ఇంకా ఆవిష్కరణ కావాల్సినది. విదేశీ అతిథి అని ఒక శీర్షిక పెట్టాడండి. విదేశీ అతిథి. మామూలుగా బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఆయన మీద కవిత్వం రాశారు. శివారెడ్డి గారు, వరవర్రావు గారు పెద్ద పెద్ద కవులు రాశారు. విదేశీయులు మన దగ్గరికి వస్తే ఎందుకు వస్తారు? గద్దర్ రాశాడు. ఎందుకు వస్తారు? వాళ్ళు వస్తువులు అమ్ముకోవడానికి వస్తారు, బాంబులు అమ్ముకోవడానికి వస్తారు, ఆయుధాలు అమ్ముకోవడానికి వస్తారు, మన దేశాన్ని తమ చేతుల్లో పెట్టుకోవడానికి వస్తారు. ఇట్లా వారి దృష్టితో వాళ్ళు చెప్పారు. రామదాసు కూడా తన దృష్టితో ఒక అతిథి గురించి రాశాడు. అమెరికా నుంచి దిగి వచ్చిన ఓ నెలవంక, అమెరికా నుంచి దిగి వచ్చిన ఓ నెలవంక. ఇక మధ్యలో కొన్ని పాదాలు ఉన్నాయి. చెట్ల కొమ్మలకు వ్రేలాడే రైతు మృతదేహం చూడమంటున్నాడు. ఓ అమెరికా నుంచి వచ్చిన ఓ నెలవంక, చెట్ల కొమ్మలకు వేలాడే రైతు మృతదేహం, గుట్టల పక్కన కుళ్ళిన అనాథ శవం కనబడలేదా? మా బడుగు బతుకుల్లో వెలుగు రేఖలు విసిరేది ఏ వంక? అమెరికా నుంచి దిగి వచ్చిన ఓ నెలవంక, మా బడుగు బతుకుల్లో వెలుగు రేఖలు విరిచేది ఏ వంక? ఇవాంక అని నిన్న ఓడిపోయినటువంటి అధ్యక్షుడు ఉన్నాడు కదా, అమెరికా అధ్యక్షుడు, ఆయన బిడ్డ మన భారతదేశానికి వచ్చినప్పుడు ఆమె మీద రాశాడు. ఇది నాకు ఆశ్చర్యం అనిపించింది. మిగతా కవితలు సరే రాశాడు అనుకోవచ్చు, కానీ ఒక విదేశీ పర్యాటకురాలు, ఒక దేశ అధ్యక్షుడు బిడ్డ ఇక్కడికి వచ్చినప్పుడు ఆమెను ఎట్లా చూస్తున్నాడు, ఆయన దృక్పథం ఏమిటి అంటే, ఇక్కడ ఆయన స్పష్టమైన దృక్పథం ఇట్లా వ్యక్తమైంది. రామదాసు రాసిన ఈ దృక్పథ సమూహం అనే ఈ కవిత్వాన్ని నాకు తోచిన ఈ పద్ధతిలో కొన్ని విషయాలని మీ ముందుంచాను. రామదాసు మంచి కవి, భవిష్యత్తు ఉంది, మంచి కవిగా మారే అవకాశం ఉంది. నేను ఆయనకి చేస్తున్న ఒక సూచన ఏమిటి అంటే, ఈ రాసిన పద్ధతిలో భాష అనేది చాలా ముఖ్యమైంది. కవితా వస్తువు ఎంత ముఖ్యమో భాష అంతకన్నా ముఖ్యం. ఈయన కవితా వస్తువు భిన్నమైనటువంటి వైవిధ్యం అంటాం దీన్నే కవిత్వంలో, కవితా వైవిధ్యం అంటాం. ఆయన ఒక కవిత, ఒక విషయం మీద ఒక కవిత రాస్తే తిరిగి ఇంకో కవిత లేదు, ఇంకో కొత్త విషయం మీద ఉంది. ఆ వైవిధ్యం ఉండటం అనేది ఆయనకుండే మంచి లక్షణం. అయితే దానితో పాటు నీకంటూ ఒక అద్భుతమైన జీవితం ఉంది, ఎవ్వరికీ లేని జీవితం ఉంది. రామదాస్కు ఒక తండా ఉంది, రామదాస్కు ఒక వేషధారణ ఉంది, రామదాస్కు ఒక ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లున్నాయి. ఇవి నేను రాస్తే నేను రాయలేను, శివారెడ్డి సార్ రాయలేడు. ఈ విషయాన్ని రామదాసు మాత్రమే రాయగలడు, సినిమా నాయకు మాత్రమే రాయగలడు.
ఈ ప్రపంచంలో గొప్ప కవులు గొప్ప కవితలు ఎప్పుడయ్యారు? శ్రీశ్రీ తన ఇంట్లో ఉండిన ప్రతీకలతో కవిత్వాన్ని రాసి గొప్ప కవి అయ్యాడు. గురజాడ తనకు తెలిసిన తన చుట్టూ ఉన్న భాషతో రాసి గొప్ప కవి అయ్యాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు అంతే, నారాయణ రెడ్డి గారు తన ఊరు నుంచి ఎంపిక చేసుకున్న జీవితాన్ని కవిత్వంలోకి తీసుకొచ్చాడు. శ్రమైక జీవితాన్ని పాటలోకి తీసుకొచ్చి గొప్ప కవి అయ్యారు. నీకు ఒక జీవితం ఉన్నది. కుటుంబరావు గారు ఏమంటారంటే, మనిషికి రచయితకి రాయడం తెలియకపోతే నేర్పించవచ్చు మెలకువలు, కానీ కవికి రచయితకి జీవితం లేకపోతే నేర్పించలేము అన్నాడు ఆయన. ఇక్కడ రామదాసుకు ఎవరికి లేని గొప్ప జీవితం ఉన్నది కనుక ఇప్పటి నుంచి నీ కలం ఎటువైపు మళ్ళాలంటే నీ జీవితాన్ని వేరేవాడు ఎవ్వరూ రాయలేరు, నీవు మాత్రమే రాయగలవు. గనక నీ తండా మూలాల్లోకి వెళ్ళి నీ వంటకం ఎట్లా ఉంది, నీ వేషధారణ ఎట్లా ఉంది, నీ తల్లి ఎట్లా ఉంది, చెల్లి ఎట్లా ఉంది, నీ రూపురేఖలు ఎట్లా ఉన్నాయి, ఈ ప్రపంచానికి నీవెట్లా కనిపిస్తున్నావు, ఎట్లా వ్యక్తమవుతున్నావు, చదువుకెందుకు దూరం అయ్యావు, బిడ్డలెందుకు అమ్ముకుంటున్నారు, ఇట్లాంటి కవిత వస్తువుల్ని తీసుకొని రాబోయే కవితా సంకలనం అట్లా ఉండాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం